ధనియాలు చట్నీ చేసినాం కదా, అదైతే దీన్ని వేసి పడేసిన భద్రంగా వేయాలంటే ఆ రోజే ఇంచితే పుల్లలతో కూడా వచ్చేస్తుంది. ఈరోజు ఇవే దిగిపోతాయి చూడండి, ఇట్లా వస్తుంది. అదే మనం ఆ రోజే తీసిందాం అనుకోండి, ఇట్లా ఇటు ఇరిగిపోయి ఉంటుంది, ఇడికి ఇరిగిపోయి ఉంటుంది. అంటే చెట్టు ఎండుకోడింది కదా, ఇప్పుడు మగ్గింది కాబట్టి ఇలా వస్తుంది. ఎక్కువ ధనియాలు అయ్యేవాళ్ళు కాలు కింద పెట్టుకొని బాగా టేస్ట్ రుద్దేస్తారు. రుద్దేస్తే నీట్గా రాలిపోతాయి ధనియాలు. సరే ఫ్రెండ్స్, అయిన తర్వాత నేను చూద్దాం, అంతా నలిపేది అయిపోయిన తర్వాత చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, అంతా క్లీన్ చేసిన, ఇంకొంచెం పక్కన క్లీన్ చేసేసి ఇన్నైనా చూపిస్తాను. ఇవి వచ్చి నాటు ధనియాలు, అందుకే చిన్న చిన్నదిగా ఉన్నది. హైబ్రిడ్ అయితే పెద్ద పెద్దదిగా ఉంటుంది. ఈ ఎండ పెట్టేస్తే తెల్లగా వస్తాయి, కొంచెం తెల్లగా. అన్నీ క్లీన్ చేసిన తర్వాత ఎన్నైనా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇన్ని వచ్చినాయి ధనియాలు. చెట్లంతా ఇవే. ఇవి వచ్చి ఆవులు కూడా తింటారు. ఇవి వచ్చి రోజు ధనియాలు కషాయం పెట్టుకొని తాగాలి. ఎలాంటి వీటిని తాగితే చాలా ఆరోగ్యం మంచిది కదా, వీటిని తాగితే ఇంకా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు ఎక్కువగా లైక్ ఇస్తలేదు, సబ్స్క్రైబ్ చేయలేదు. ప్లీజ్ అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.